బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లోని అత్తాపూర్లో ఒక యువతిని కిడ్నాప్ చేశారు. అర్ధరాత్రి అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపైనే ఈ కిడ్నాప్ జరిగింది. నంబర్ ప్లేట్ లేని ఒక కార్ వచ్చి ఆ యువతిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ కార్లోంచి 4 కిడ్నాపర్స్ వచ్చి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లారు. ఆ యువతి కిడ్నాప్తో ఒక్కసారిగా అత్తాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కిడ్నాప్ జరిగిందా, మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలోనే ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. యువకులతో యువతికి పరిచయం ఉందని కొంతమంది ఇప్పటికే వివరాలు తెలియజేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఏదైనా తనకి ఇష్టం లేకుండానే లాక్కెళ్లే ప్రయత్నం చేశారా? అర్ధరాత్రి పూట అందరూ ఉన్న సమయంలో 4 వ్యక్తులు వచ్చి ఒక అమ్మాయిని లాక్కెళ్తే ఏంటి దానికి అర్థం ఏంటి? వాళ్ళు ఆ అమ్మాయిని ఏమైనా చేద్దామన్న ఉద్దేశంతో లాక్కెళ్ళారా? తనకేమైనా ప్రాణహాని ఉందా? ఈ ఘటనకి ఒక్కసారిగా ఆ రోడ్డుపై ఉన్న వ్యక్తులందరూ కూడా షాకుకు గురయ్యారు. వీళ్ళకి పరిచయం ఉందా, లేకపోతే నిజంగానే ఇది ఒక కిడ్నాపా అన్న షాక్లో మొత్తానికి అక్కడ స్థానికులు ఉన్నట్టు తెలుస్తుంది. పట్టపక్కలు రోడ్డు పైన ఎవరైనా మరొక మహిళని లాగే ప్రయత్నం చేసినా, పట్టుకునే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాలి. లేకపోతే అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకుందాం. ఆ మహిళ ఎవరు, ఆ యువతి ఎవరు, ఎందుకు ఈ ఘటన చోటు చేసుకుంది, వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు. మా ప్రతినిధి నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు అర్ధరాత్రి పూట అందులోనూ 4 వచ్చి ఒక యువతిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అని అంటే ఒక్కరు వచ్చి తీసుకెళ్లారంటే బాయ్ ఫ్రెండో, లేకపోతే హస్బెండో, ఇంకేదైనా రిలేషన్షిప్పో, లేకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకోవచ్చు. కానీ 4 లాక్కెళ్లే ప్రయత్నం చేస్తున్నారంటే బలవంతంగానే, అంటే బై ఫోర్స్ ఏదో చేయబోతున్నారు. బై ఫోర్స్ తనని తన పైన ఏదైనా అఘాయిత్యం చేసే ప్రయత్నమా, లేకపోతే బై ఫోర్స్ తనని ఏదన్నా పెళ్లి చేసే ప్రయత్నమా, లేకపోతే ఇంకేదన్నా కారణాలు ఉండే అవకాశం ఉందా? అసలు ఏం జరిగింది నిర్మల? అత్తాపూర్ లో మాత్రము యువతిని కిడ్నాప్ చేయడం కూడా జరిగింది. 4 వచ్చారు, కార్లో 4 వచ్చారు కిడ్నాపర్లు. అయితే 4 వచ్చి అందరూ చూస్తుండగానే అంటే చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఉన్నారు, అక్కడ వెళ్తూనే ఉన్నారు. అంతా కూడా అందరూ చూస్తుండగానే కిడ్నాప్ అయితే దుండగులు పాల్పడ్డారనే చెప్పుకోవచ్చు. ఈ ఘటనా స్థలానికి అంటే ఇదంతా చూసిన వాళ్ళంతా కూడా వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వడంతో అక్కడికి డీసీపీ కూడా రావడం జరిగింది. అదే విధంగా డీసీపీ రావడంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈ నలుగురితో ఈ అమ్మాయికి ఏమన్నా, ఈ యువతికి ఏమన్నా గొడవలు ఉన్నాయా అనే రకంగా కూడా పోలీసులకు అయితే అనుమానం ఉంది. ఎందుకంటే అంత డేర్గా ఇప్పుడు అమ్మాయిని కిడ్నాప్ చేశారు అని అంటే ఇప్పుడు అమ్మాయి మీద ఏదైనా గొడవలు ఉంటేనే, తెలిసిన వాళ్ళు అయితేనే చేస్తారు అనే విధంగా కూడా అవుతుంది. అదే కాకుండా అక్కడ కొంతమంది సాక్షులు కూడా ఏం చెప్తున్నారు అంటే యువతితో వీళ్ళకి ముందే పరిచయం ఉంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ పరిచయస్తులే ఎందుకు ఎత్తుకెళ్లారు, వాళ్ళ మధ్య ఎలాంటి తగాదాలు ఉన్నాయి అనే విషయంలో కూడా మొత్తం సీసీ కెమెరాలను పరిశీలిస్తూ డీసీపీ శ్రీనివాస్ మాత్రము ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా కిడ్నాపర్లను పట్టుకునే పనిలోనే ఉన్నారు. అదేవిధంగా కిడ్నాప్ జరిగిందా లేకపోతే మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే పోలీసులు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అసలు ఆ యువతి రాజేంద్ర నగర్ కి చెందిన, అత్తాపూర్కి చెందిన అమ్మాయినా, లేకపోతే వాళ్ళ ప్రాపర్ ఎక్కడా, లేకపోతే కిడ్నాప్ చేసిన ఈ 4 కూడా ఎవరు, అసలు వాళ్ళు ఏమైనా వర్క్ చేస్తున్న దగ్గర స్నేహితులా, లేకపోతే తన తరపు నుంచి ఎవరైనా బంధువులతో తగాదా ఉండి వాళ్ళు తీసుకెళ్లి లాక్కొని వెళ్ళిపోయినారా, ఈ యువతి లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి పెట్టకుండా వచ్చేస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారా అనే కోణంలో కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే పోలీసులు అయితే మొత్తం ఆధారాలను సేకరించి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు కూడా అతి త్వరలోనే తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే నిర్మల, ఇక్కడ ఆ యువతిని లాక్కెళ్లే సమయంలో ఆ యువతి ఏమన్నా ఆర్తనాదాలు చేయడం జరిగిందా? అంటే హెల్ప్ కోసం అడగడం కానీ, గొడవ చేయడం కానీ, అరవడం కానీ, ఇలాంటి ఇన్సిడెంట్ ఏమైనా పాల్గొందా? ఇలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? కళ్యాణ్, కానీ ఆ యువతి మాత్రం నేను రాను అని చెప్తూ కేకలేసినట్టుగా తెలుస్తూ ఉంది. దాన్ని బట్టి పోలీసులు కూడా
ఈమెకు తెలిసిన వాళ్ళే అయ్యి ఉంటారు, ఎందుకంటే రాను అంటుంది అని చెప్పేసి. ఇప్పుడు తెలియని వాళ్ళు అయితే కాపాడండి అని చెప్పేసి ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. అలాంటిది ఈ అమ్మాయి నేను రాను, నన్ను వదిలేయండి అని చెప్పేసి చెప్పడం బట్టి కూడా ఆ కేకలేయడంతో కూడా వాళ్ళంతా కూడా తెలిసిన వాళ్ళే చెప్పడమే కాకుండా కొంతమంది సాక్షులు ఉన్నారు అని అంటున్నారు. సాక్షులు మరి ఎవరు అనేది ఇంకా పోలీసులు బయటికి తెలియజేయలేదు. ఆ సాక్షులు కూడా యువతికి వాళ్ళతో పరిచయం ఉంది అని చెప్పేసి చెప్పినట్టుగా పోలీసులకు చెప్పినట్టుగా పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు. మరి ఆ సాక్షులు కూడా ఎవరు, వీళ్ళిద్దరికి తెలిసిన వాళ్ళైనా, ఇటు కిడ్నాపర్కి ఇటు యువతికి తెలిసిన వాళ్ళైనా వీళ్ళు అనే విధంగా కూడా దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద అత్తాపూర్లో నిన్న అర్ధరాత్రి సమయంలో నడి రోడ్డు పైన స్థానికులందరూ ఉన్న సమయంలోనే అందరి ముందు ఒక మహిళని మరి నలుగురు వ్యక్తులు ఒక నంబర్ ప్లేట్ లేని మహేంద్ర థార్ కార్లో వచ్చి ఆ నలుగురు వ్యక్తులు తనని లాక్కెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ లొకేషన్కి సంబంధించి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. అదే బిల్డింగ్, ఎగ్జాక్ట్లీ ఈ బిల్డింగ్ దగ్గరే, ఈ జోయి అనే హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లోనే, అక్కడే ఆ జోయి అనే హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. ఆ మహిళని నేను రాను అంటూ తను ఎంతగా కేకలు వేసినా కూడా పట్టించుకోకుండా ఆ నలుగురు వ్యక్తులు కూడా లాక్కొని ఆ థార్ కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. స్థానికులందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. మరి ముఖ్యంగా అదొక హాస్పిటల్ బిల్డింగ్ అవడంతో మరి తనని కావాలనే కిడ్నాప్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా, లేకపోతే ఏదైనా అఘాయిత్యానికి పాల్పడే అవకాశం ఏమైనా ఉందా? మొత్తం మీద స్థానికులే షాక్కు గురై పోలీసులకు ఫోన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి ఒక సినిమా లెవెల్ సీన్ని అక్కడ క్రియేట్ చేశారు. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇమీడియట్గా స్థానికులు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతానికి సీసీటీవీ ఫుటేజ్ అన్నిటిని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరు వచ్చారు, ఒక నంబర్ ప్లేట్ లేని వెహికల్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఆ నలుగురు వ్యక్తులు ఎవరు, ఆ నలుగురు వ్యక్తుల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఆ మహిళ, ఆ యువతి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఆ యువతి వాస్తవానికి వాళ్ళకి తెలిసిన యువతేనా లేక ఊరికే అర్ధరాత్రి పూట ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం నిర్భయ లాంటి కేసు, మరొక కేసు ఢిల్లీలో చోటు చేసుకుంది. అలాంటి హైదరాబాద్లో కూడా గతంలో ఇలాంటి కేసెస్ ఎన్నో చోటు చేసుకున్నాయి. సో మరొకసారి అలాంటి ఘటన ఎవరైనా పాల్పడే ప్రయత్నం చేశారా? పట్టపగ అంటే ఇటు నడి రోడ్డు పైన అందరూ ఉన్న సమయంలోనే మరి అందరి ముందే లాక్కెళ్ళే ప్రయత్నం చేశారు. సో ఆ యువతి అయితే ససెమిరా నేను రావాలనుకోవట్లేదు అని ఎంత చెప్పినా కూడా, ఎంత మొత్తుకున్నా కూడా ఆ నలుగురు వినకుండా ఆమెను లాక్కెళ్ళే ప్రయత్నం చేశారు. ఎగ్జాక్ట్లీ అత్తాపూర్కి సంబంధించిన ఆ ఫ్లైఓవర్ పక్కనే ఉండే జాయ్ అనే ఒక హాస్పిటల్ బిల్డింగ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇలా ఇష్టం లేకపోయినా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, ఇంకెవరైనా అయి ఉండొచ్చు, నలుగురు యువకులు మరి ఆ యువతిని తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? మరొక మహిళ ఉండుంటే అది ఒక ఫ్యామిలీ ఇష్యూ అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అని కూడా అనుకునే అవకాశం ఉంటుంది. కానీ నలుగురు యువకులు వచ్చి ఒక యువతిని తీసుకెళ్లడంపై మీరేమనుకుంటున్నారు? దీని వెనక ఏదైనా కుట్ర దాగుందనుకుంటున్నారా? ఆ మహిళని కావాలనే ఏదైనా అఘాయిత్యానికి పాల్పడాలన్న ఉద్దేశంతోనే ఆ మహిళని లాక్కెళ్లారని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఖచ్చితంగా పోలీసులకు ఇంటిమేట్ చేయండి. అలాగే కింద కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాలని తెలియపరచవచ్చు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU